రేషన్ కార్డులో తొలగింపు అన్నటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాల పెన్షన్ల తొలగింపు వీటన్నిటికీ రేషన్ కార్డులతో లింక్ అయి ఉంటుంది. ఆ రేషన్ కార్డుల అనర్హుల్ని ఏరివేస్తామని పక్కన ప్రభుత్వం చెప్తోంది. అదే సందర్భంలో కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా దేశంలో ఇదేంది, పేదరికం లెక్క ఒక రకంగా ఉంది, అభివృద్ధి రకం ఇంకో రకంగా ఉంది, పెన్షన్ ఈ మాత్రం రేషన్ కార్డులు మాత్రం అనేక మంది పొందుతున్నారు, అనర్హులు ఎట్లా తీసుకుంటున్నారని నిలదీసిన సందర్భం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు తీసినా కోర్టులు అడ్డుపడవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో వచ్చే ఓట్లను దృష్టిలో పెట్టుకుని గవక్కన తీసిపారేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడట్లేదు. అయితే ఢిల్లీలో రేషన్ వెరిఫికేషన్ చేయబోతున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర దేశాల నుండి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళకు కూడా గత 12-20 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వబడ్డాయి. వాళ్ళు దర్జాగా బతికేస్తూ దాన్ని అడ్డు పెట్టుకుని ఓటర్ ఐడీలు దాన్ని అడ్డు పెట్టుకుని ఆధార్లు సంపాదించేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసేటటువంటి పని చేస్తున్నారు. మార్చి 31 లోపు అని ముందు అనుకున్నా కానీ ఫేక్ బెనిఫిషరీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ తేలుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో ఉన్నారు.